నమస్తే. ఓటీటీలో చాలా మూవీస్ వస్తున్నాయి. అయితే ప్రేక్షకులు ఏ సినిమా చూడాలనేటువంటి ఒక సందిగ్ధంలో ఉంటుంటారు. అయితే మొత్తానికి ఇలాంటి వాటిపైన ఏ సినిమా బెస్ట్ అని చెప్పడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారి విశ్లేషణ ఏంటో చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సినిమాలకు ధీటుగా ఓటీటీ నడుస్తుంది. ఓటీటీలో కూడా చాలా రకాల సినిమాలు వస్తూ ఉంటాయి. కానీ అది ఒకసారి చూసిన తర్వాత సగంలోనో లేదంటే పావుగంటకో వెనక్కి వచ్చే కన్నా ముందు ఏ సినిమాలు చూస్తే బెటర్ అనేటువంటి కాన్సెప్ట్ మనం చేస్తూ వస్తున్నాం. అయితే ప్రస్తుతం ఇప్పుడు సెక్టార్ 36 అనే సినిమాపై మీ విశ్లేషణ ఏంటి? అది నెట్ఫ్లిక్స్లో ఉందని చెప్పైతే తెలుస్తుంది. సో ఆ సినిమా చూడొచ్చా లేదా? అది సినిమా ఎవరికి వర్తిస్తుంది? అది పిల్లలకా, లేదంటే ఫ్యామిలీకా, లేదంటే హర్రరా, లేదంటే అట్లాంటి వాటిపైన మీ విశ్లేషణ ఏంటంటే? సెక్టార్ 36 అనేది ఢిల్లీలో జరిగిన, నోయిడాలో జరిగిన వరుస హత్యలు. దాదాపు చాలామంది మిస్ అయ్యారు. దాన్ని తీసుకుని ఆ వాస్తవ సంఘటనతో చేసిన సినిమాగా మనం చెప్పొచ్చు. విక్రాంత్ మెస్సే, అతను 12th ఫెయిల్ అనే సినిమా అంతకుముందు చేశాడు. అతనే లీడ్ రోల్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ప్రేమ్ సింగ్ అనే పాత్ర అతనిది. అలాగే రామ్ చరణ్ పాండే అనే పోలీస్ అధికారి. ప్రధానంగా ఈ రెండు పాత్రల నడుమ జరిగే కథగా మనం ఈ సినిమాను చూడాలి. అంటే వీళ్ళు అసలు చాలా జుగుప్సాకరంగా ఉంటాయి హత్యలు. ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీ పరంగా చూసే సినిమా కాదు ఇది. పోలీసులు ఏమో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. మా అమ్మ మిస్ అయింది, వెతకండి అన్నప్పుడు అట్లా నిర్లక్ష్యంగా వ్యవహరించే పోలీస్ అధికారి పాత్రగా రామ్ చరణ్ పాండే నటించాడు. కానీ అతని కూతురే కిడ్నాప్ అయితే అతను ఎలా రియాక్ట్ అయ్యాడు, అప్పటి నుంచి ఈ కేసుల మీద ఫోకస్ పెట్టి ఎలా దర్యాప్తు చేసాడు అనేదే ప్రధానమైన కథాంశం ఇది. అయితే ఇది రియల్ స్టోరీకి బేస్ అయి ఉందని చెప్పేసి అయితే కొన్ని కథనాలు అయితే వస్తున్నాయి. నిజంగా రియల్ స్టోరీ బేస్ అయి ఉందని అనుకోవచ్చు. రియల్ స్టోరీనే. ఇప్పుడు నిటారి హత్యల కేసు, ఢిల్లీలో జరిగిన, నోయిడాలో జరిగిన నిటారి హత్యల కేసులో చాలామంది మిస్ అవుతూ ఉండేవాళ్ళు. ఈ కుర్రవాడు కూడా ప్రేమ్ అనే పాత్ర, విక్రాంత్ మెస్సీ పోషించిన ప్రేమ్ అనే పాత్ర చిన్నప్పుడే వాళ్ళ మామయ్యని మాంసం దుకాణంలో పనిచేస్తూ ఉంటాడు. అతను వాళ్ళ మామయ్యని తిరగబడి కత్తితో నరికి ముక్కలు చంపేస్తాడు. అట్లా చంపేసిన వ్యక్తి ఒక ఏరియాలో స్థిరపడిపోయి ఆ కాలనీలో ఉండే పిల్లలందరినీ, ఒక ఏజ్ గ్రూప్ పిల్లలు, చిన్నపిల్లలు, ఒక ఏజ్ గ్రూప్ పిల్లలు చంపేసి చేతులు కాళ్ళు తలకాయలు అవన్నీ ఒక చోట పారేయటం, పాతి పెట్టడం, అలా వేసి మిగతా మటన్ అంతానేమో జనాలకు అమ్మేయటం లాగా ఈ టైపు ఒక జుగుప్సాకరమైన సన్నివేశాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. స్టార్టింగ్లోనే ఒక అమ్మాయిని చంపే ఆ కేసులో చాలా జుగుప్సాకరంగా సన్నివేశాలు ఉంటాయి. మనం ఏంటంటే ఫ్యామిలీ, చిన్నపిల్లలు కానీ ఫ్యామిలీ కానీ చూడాలంటే కొద్దిగా ఇబ్బందికరంగా అనిపిస్తుంది సినిమా. కానీ డైరెక్టర్ మాత్రం థ్రిల్లింగ్గా ఈ సినిమాని మలిచాడు. అంటే ఎంతమంది మిస్ అయినా అతను కేసు ఒప్పుకుంటాడు. అతను పోలీసులు దొరికిపోయినప్పుడు ఒప్పుకున్నప్పుడు కూడా అంటే కౌను బనేగా కరోడ్పతికి టైప్లోనే ఒక షోని అతను ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటాడు. ఈ హంతకుడు పాత్ర విక్రాంత్ మెస్సీనే పోషించాడు. హీరోనే అనుకోవాలి. రామ్ చరణ్ పాండే అనే పోలీస్ అధికారి హీరో అనుకోవాలి. అక్కడ ఇతను పోలీసులు పట్టుకుని అనుమానించి పట్టుకున్నప్పుడు కూడా ఒక్కొక్కరిని ఎలా చంపాను ఏంటి అనేది కథలాగా చెప్పేస్తూ ఉంటాడు. ఏం భయపడకుండా చెప్పేస్తూ ఉంటాడు. ఒక సైకో కిల్లర్ లాగా ఆ పాత్ర అయితే ఉంది. చూస్తే చాలా అమాయకంగా ఉంటాడు మనిషి. మరి దీంతో అధికారులు కూడా పాత్ర ఎంతవరకు ఉంది, కొంతమంది పోలీసు వ్యవస్థలో అవినీతి అధికారులు ఇలాంటివన్నీ చూపించుకొని వచ్చాడు. ఇతను ఈ ప్రేమ అనే కుర్రవాడు ధనవంతుడి ఇంట్లో పనిచేస్తూ ఉంటాడు. వాడికి సంబంధించిన అవినీతి కార్యకలాపాలకి ఇతను ఆసరాగా ఉంటాడు. అతనికి డీజీపీకి కూడా కనెక్షన్స్ ఉంటాయి. మరి ఈ కేసుని రామ్ చరణ్ పాండే ఛేదించాలనుకున్నప్పుడు కూడా ఆ డీజీపీ నుంచి ఇతను పక్క సస్పెండ్ చేస్తారో, ఇతను పక్క తప్పించాలని ప్రయత్నం చేస్తారు. ఇలాంటి అంశాలతో సినిమాని డైరెక్టర్ బాగానే మలిచాడు. అయితే సాధారణంగా మీరు ఎవరైతే ఒక సైకో పాత్ర అని చెప్తున్నారో, తన ఫ్యామిలీలో జరిగినటువంటి ఇష్యూల వల్ల వీళ్ళు అందరినీ కూడా చంపుకుంటూ వెళ్తున్నాడని చెప్పి అనుకోవచ్చా? లేదా ఓన్లీ సైకో తత్వం కాబట్టే చంపుకుంటూ, అంటే తన ఫ్యామిలీకి రిలేట్ అయినటువంటి ఒక స్టోరీ లాగా చూడాలా, లేదా ఒక సైకో సీరియల్ కిల్లర్ లాగా చూడాలంటే ఏం చెప్తారు? అంటే ఒక సైకో సీరియల్ కిల్లర్ లాగానే చూడాలి. చిన్నప్పుడే అతని మైండ్లో ఒక ఇది ఏర్పడిపోయింది. మటన్ దుకాణాలు పనిచేయటం వల్ల అతని మైండ్లో ఏర్పడిపోయి ఇక అతను సెటిల్ అయిపోయిన తర్వాత కూడా అతనికి భార్య పిల్లలు ఉంటారు, వాళ్ళు దూరం ఎక్కడో ఉంటారు. ఇతను ఒక ఏరియాలో స్థిరపడిపోయి ఒక ఏజ్ గ్రూప్ చిన్నపిల్లలని, 12 ఏళ్ళు, 13 ఏళ్ళు, 14 ఏళ్ళు కుర్రోళ్ళని, ఒక ఏజ్ గ్రూప్ అమ్మాయిల్ని చంపేయటం, ఆ చంపేసిన వాటి మాయం చేయటం, ఇలా చేసుకుంటుంటే మిస్సింగ్ కేసులేమో పోలీసులు దర్యాప్తు చేయకుండా నిర్లక్ష్యం చేస్తారు స్టార్టింగ్లో. ఎప్పుడైతే తన కూతురు రామ్ చరణ్ పాండే కూతురిని ఇతను కిడ్నాప్ చేస్తాడో అప్పుడు ఇతను చూస్తాడు రామ్ చరణ్ పాండే కిడ్నాప్ చేసే వ్యక్తి. అతను మాస్క్ వేసుకుని ఉంటాడు. ప్రేమ్ చూసుకుని అట్టబడి కూతురుని రక్షించుకుంటాడు. అప్పటి నుంచి మళ్ళీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం మొదలు పెడతాడు మిస్సింగ్ కేసులు. అంతదాకా అప్పుడు నిర్లక్ష్యం చేస్తూ ఉంటాడు. అలా దర్యాప్తు చేసినప్పుడు అతనికి ఆ దృష్టి ప్రేమ మీదకి వెళ్తుంది, ఇతనే చేశాడు అనేది. చాలామంది ఇలా ఈ తరహా సబ్జెక్టులు కోరుకునే వాళ్ళకి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ఇది.
అయితే మొత్తానికి ఎందుకు చంపుతున్నాడు అనే దానికి ఒక కారణం ఏమైనా ఉంటుందా, లేదంటే తనకు అలవాటు అయింది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి? ఎందుకంటే సాధారణంగా సీరియల్ కిల్లింగ్కి సంబంధించి మనం చూస్తుంటాం, ఏదైనా ఒక లాజికల్గా పాయింట్ తీసుకొని దానివల్ల ఒకరి తర్వాత ఒకరిని చంపుకుంటూ సీరియల్ కిల్లర్ చూస్తుంటాం. సో ఇంతమందిని చంపడానికి గల రీజన్ ఏంది? ఎందుకంటే ఇది ట్రూ స్టోరీ అని చెప్పేసి అంటున్నాం కాబట్టి లాజిక్ ఏమైనా ఉందా అంటే ఏం చెప్తారు? ఇక లాజిక్ లేదు, ఒక సైకలాజికల్ దీంతో ఉంటాడు అతను. ఇక లాజిక్ అంటూ లేదు. ఫ్యామిలీకి డబ్బులు పంపిస్తూ ఉంటాడు, ఇలా చేస్తూ ఉంటాడు, ఇలా చంపిన వాళ్ళనే చర్మం వదిలిచేసి చాలా జుగుప్సాకరంగా ఉంటాయి ఆ సన్నివేశాలన్నీ కూడా. చూస్తే మనిషి చాలా అమాయకంగా ఉంటాడు. ఎందుకంటే ప్రత్యేకమైన కారణం చెప్పలా. అతని మైండ్ సెట్ అలా ఏర్పడిపోయి ఒక చోట స్థిరపడిపోయి వాళ్ళ ఇంట్లో ధనవంతుల పని చేసుకుంటూ వాళ్ళందరిని చంపేయటం అనేది చాలా భయంకరంగా చూపించాడు. అంటే ఈ మధ్యకాలంలో ఇలా ఈ తరహా మనకి వాస్తవ సంఘటన ఎక్కడైతే జరిగిందనుకున్న కేసు దాని ఆధారంగా తీసుకునే కథల సినిమాలు చేయడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఉంది. అందులో భాగంగానే ఢిల్లీలో నోయిడాలో జరిగిన వరుస హత్యలని ఆ ఇన్స్పిరేషన్తోనే ఈ సినిమా చేశారు. అయితే ఎంతవరకు సీన్స్ కావచ్చు ఇవన్నీ రియలిస్టిక్గా ఉన్నాయా, లేదా నిజంగా ఒక ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉందా లేదంటే ఏం చెప్తారు? డైరెక్టర్ అయితే బాగానే చేశాడు, రియలిస్టిక్గానే చేశాడు. కాకపోతే బూతులు డైలాగులు ఎక్కువ ఉన్నాయి, మరీ పచ్చి బూతు డైలాగులు. ఈ డైలాగులతో సినిమా చాలా వరకు ఉంటుంది. పైగా అంత హత్యలు చేసిన వాడు జీ మూసుకుని అది చూడు, ఈ టైప్లోనే డైలాగులు. ఈ టైప్ డైలాగులతో చాలా బూత్ డైలాగులు, మనం చెప్పలేని బూత్ డైలాగులు అయితే ఉన్నాయి. బూత్ సన్నివేశాలు అయితే లేవు, కానీ బూత్ డైలాగులు అయితే సినిమాలో తెలుగులో నేటివిటీ, తెలుగులో రాశారా లేకపోతే డబ్బింగ్ కాబట్టి అని తెలియదు, కానీ డైలాగులు అయితే కొద్దిగా వరస్ట్గా ఉన్నాయి. అయితే మొత్తానికి ఎన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి? ఒక్కొక్క ఎపిసోడ్ వెబ్ సిరీస్ కాదు, సినిమా డైరెక్ట్ 2 గంటలు నిడి ఉన్న సినిమానే. దీనికి ఒక సీక్వెల్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ట్రూ స్టోరీ కాకపోవచ్చు, ఎందుకంటే కొంత సినిమా కంక్లూజన్ అనేది ఒక కరెక్ట్గా అనిపించలేదు నాకు. కాబట్టి అసలు నేరస్తుడు అనేది మళ్ళీ తప్పించుకున్నట్టుగా మనకు భావించాల్సి వస్తుంది. అంటే దీని వెనకాల ఇంకా చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరూ ఏమైపోయారో ఆ ప్రశ్నకు సమాధానం దొరకలా మనకి. కాబట్టి దీనికి ఒక సీక్వెల్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో సీక్వెల్కి ఆదరణ లభిస్తుందా లేదంటే ఏమని చెప్తారు? ఇది ఓటీటీలో బాగానే చూస్తున్నారు, సెక్టార్ 36 అనేది. కాబట్టి ఈ తరహా సబ్జెక్టులు చాలామంది జనం చూస్తున్నారు. ఇప్పుడు మొన్న వచ్చిన కిల్ సినిమా కూడా హిట్ అయింది, థియేటర్లో హిట్ అయింది, ఓటీటీలో కూడా అది హిట్ అయింది. ఆ తరహాలోనే ఇది ఒక సినిమా. కాబట్టి క్రియేటివిటీ చూపించుకుని మళ్ళీ దీన్ని కంటిన్యూ చేసుకుంటే ఖచ్చితంగా చూస్తారు. సో మొత్తానికి ఈ సినిమాలో ఉన్న ప్లస్ అండ్ మైనస్ ఏది అంటే ఏం చెప్తారు? అదే బూత్ డైలాగులు ఒకటి, జుగుప్సాకరంగా ఉండే సన్నివేశాలు, హత్య చేసినప్పుడు వాళ్ళని నరికే సన్నివేశాలు ఉంటాయి. కాలు చేతులు నడవడం, చర్మం కండల ముక్కలు చేసి వేరు చేయటం, దాన్ని ప్యాక్ చేసి పంపించడం. అసలు అంటే ఎట్లా మాయం చేయొచ్చు అనేది వాడు మటన్ షాప్లో పనిచేస్తున్నాడు కాబట్టి దీన్ని తెలియకుండా ఉండాలంటే ఏం చేయాలనే దాని మీద ఆ టెక్నిక్ని దీంట్లో చూపించారు. వేరే సినిమాల్లో ఆ తరహా ఉండదు. బాడీలో ఉన్న బొయ్యలు సపరేట్ చేసేసి కండ వదిలి చేసేసి ప్యాక్ చేసి పంపించడం అనేది ఈ సినిమా. సో మొత్తానికి ఈ సినిమాకి మీరు ఇచ్చే రేటింగ్ ఏంటంటే ఏం చెప్తారు? 5కి 2.75 వస్తానండి నేను. సో చూద్దాం సార్, మొత్తానికి దీని సీక్వెల్ ఉంటుందా లేదా అనే అప్డేట్ మాత్రం త్వరలోనే వస్తుందని అయితే చూద్దాం సార్. నమస్తే.